హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రేపు చాలామంది చూస్తుంటారు అల్ట్రా కాంపాక్ట్ సైజ్లో మంచి పవర్ఫుల్ హోమ్ థియేటర్ కావాలని చెప్పేసి. ఎందుకంటే చిన్న చిన్న 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ లేకపోతే చిన్న రూమ్స్ ఉన్న దగ్గర పెద్ద సిస్టమ్ ఫిట్ చేయడానికి ప్లేస్ ఉండదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎవరికైనా కానీ కాంపాక్ట్ హోమ్ థియేటర్ సిస్టమ్ కావాలనుకునే వాళ్ళకి, అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఈ వీడియో షేర్ చేయండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్లు అవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను ఇది 5-6 డేస్ కింద ఓపెన్ చేసి టెస్టింగ్ కూడా చేస్తున్నా. ఇది ఎంటీ బాక్సే. ఇక్కడ మీరు చూడొచ్చు, జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసింది. ఇది సౌండ్ బార్ వచ్చేసి డ్యూక్ బార్ జెబ్ 9300C. అంటే ఇది 5.1 ట్రూ 5.1 విత్ డాల్బీ ఆడియో సపోర్ట్. అయితే చాలామందికి డాల్బీ ఆడియోకి ఇంకా అట్మాస్కి డిఫరెన్స్ తెలియదు కాబట్టి దాని గురించి స్పెషల్ వీడియో రేపు అట్లా చేసి పెడతాను. కానీ ఇప్పుడైతే ఇందులో డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ట్రూ 5.1 అంటే మీకు సౌండ్ బార్లో 3 ఛానల్స్ పక్కా ఉంటాయి, 2 శాటిలైట్ సరౌండ్ స్పీకర్స్ ఉంటాయి, ఒక సబ్ వూఫర్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు బాక్స్ పైన ఇక్కడ మోడల్ రాసేసి డాల్బీ ఆడియో అని రాసేసి సబ్ వూఫర్, ఇంకా 2 శాటిలైట్ సరౌండ్ స్పీకర్స్, ఒకటి సౌండ్ బార్. అల్ట్రా కాంపాక్ట్ సైజ్, చాలా చిన్నగా, ఇంకా మీకు బాక్స్ చూస్తేనే అర్థమవుతుంది కావచ్చు. కానీ అవుట్పుట్ మాత్రం 380 వాట్ RMS. ఇక్కడ సబ్ వూఫర్ డిజైన్ కూడా చూడొచ్చు, డౌన్ ఫైరింగ్ సబ్ వూఫర్. 5.2 ఇంచెస్ది మీకు డ్రైవర్ ఉంది లోపల. అంటే ఓకే అని చెప్పొచ్చు చిన్న సైజ్ రూమ్స్కి. వీళ్ళు ఏం చెప్తారంటే, మీరు నాట్ ఓన్లీ 32 ఇంచ్, 55 ఇంచ్, 65 ఇంచ్ వరకు కూడా ఈ సౌండ్ బార్, ఈ సిస్టమ్ మీరు పెట్టి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తారు కదా. నేను మీకు డెమో చూపిస్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే ట్రూ 5.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఉంది ఇది. ఇంకా మీకు HDMI ARC పోర్ట్ కూడా ఉంది కాబట్టి డైరెక్ట్ టీవీ నుంచి కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇంకా మీకు మల్టీ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే బ్లూటూత్ వర్జన్ 5.4, టీవీ ARC, AUX, USB, ఆప్టికల్ ఇన్పుట్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వేరే స్పెసిఫికేషన్స్ అంటే మీరు బాక్స్ పైన చూసుకోవచ్చు. దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 4.3 kgs ఉంది. ఇంకా అంతే. ఇంకా మీరు ఇక్కడ డీటెయిల్స్ అంటే ఇటు సైడ్ వచ్చేసి మీకు దీంట్లో LED డిస్ప్లే ఉందని కూడా రాస్తుంది. ఇంకా ఈసారి మనకి పియానో బ్లాక్ రెగ్యులర్ వాళ్ళ ఫినిష్ అట్లనే ఉంటుంది కదా జెబ్రానిక్స్ది. ఈసారి మాత్రం మ్యాట్ ఫినిష్లో ఇచ్చారు. ఇది వాల్ మౌంటబుల్ విత్ రిమోట్ కంట్రోల్ ఉంది. నేను 5-6 రోజుల నుంచి చెక్ చేస్తున్నా అని చెప్పిన కదా, అక్కడ నా టీవీకి సెటప్ చేసి కూడా మీకు సౌండ్ కూడా వినిపిస్తా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఎందుకంటే చాలామంది చాలా చిన్న సైజ్వి నాకు మస్తు సార్లు అడిగినారు. కానీ చిన్న సైజ్ అంటే మరీ బేసిక్ బడ్జెట్ 2.1 అట్లా ఉన్నాయి. ఇది రియల్గా 5.1 ఉంది కాబట్టి నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించి జెబ్రానిక్స్ వాళ్ళు పంపిస్తా అంటే పంపించమని చెప్పిన. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మొత్తం వీడియో చూసిన తర్వాత అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏమేమి వచ్చినాయో ఒకసారి మీరు చూసేసుకోండి ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్ 5.1 హోమ్ థియేటర్ కాబట్టి పెద్ద కాంప్లికేటెడ్ కూడా ఉండదు. మీరు ఇంట్లో ఎవరి హెల్ప్ లేకుండానే జస్ట్ 10 minutesలో కనెక్ట్ చేసేసుకొని, ఎందుకంటే అన్నీ వైర్డే. ఇది వచ్చేసి మన సౌండ్ బార్ ఇంతే ఉంది చూడండి. కాంపాక్ట్ సైజు మ్యాట్ ఫినిష్లో జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి, ఇక్కడ డాల్బీ ఆడియో అని రాసేసి, పైన ఈ టెక్స్చర్డ్ ఫినిష్ ఇచ్చేసి మీకు బటన్స్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. ఇంకా ఫ్రంట్ సైడ్ మీకు మెష్ వచ్చేసి మెటల్ గ్రిల్ ఉంది. దానికి వెనకాల మీకు సెంటర్, లెఫ్ట్, రైట్ స్పీకర్స్ ఉండేసి 3 ఛానల్స్ ఇందులో ఉన్నాయి. ఇంకా ఇది కంప్లీట్లీ హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసేసి మీకు బ్యాక్ సైడ్ వాల్ మౌంటింగ్ ఆప్షన్ ఉంది. ఇంకా సబ్ అవుట్ అంటే ఇందులో అన్నీ మీకు ప్యాసివ్ స్పీకర్సే బయట ఉన్నాయి. శాటిలైట్ స్పీకర్స్, ఇంకా సబ్ వూఫర్ కనెక్షన్ ఇక్కడ, సరౌండ్ లెఫ్ట్ రైట్ కేబుల్స్ తోటి ఇక్కడ కనెక్ట్ చేసేసి అడాప్టర్ DC ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేయాలి. మీరు ఆప్టికల్ ఇన్పుట్ ఉంది, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు, USB పోర్ట్ ఉంది, మీకు 3.5mm జాక్ ఉంది అనలాగ్ AUX ఇన్పుట్ కోసం. ఇంకా టీవీకి కనెక్ట్ చేయడానికి ARC పోర్ట్ ఉంది. సింపుల్ సౌండ్ బార్, కాంపాక్ట్ ఉంది, బాగుంటుంది. మీరు సౌండ్ వింటారు కదా. ఇంకా శాటిలైట్ కూడా అంతే. మీకు స్పీకర్స్ చాలా చిన్నగా కాంపాక్ట్గా క్యూట్గా డిజైన్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ జస్ట్ ఒక 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది, రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇంకా మీరు ఎక్కడైనా వాల్ మౌంటింగ్ అవన్నీ చేసుకోవచ్చు. 2 శాటిలైట్ స్పీకర్లు విత్ కేబుల్. ఇంకా ఇది వచ్చేసి మన సబ్ వూఫర్. ఇది కూడా ప్యాసివ్ సబ్ వూఫర్. దీనికి కూడా కేబుల్ ఉంది, మీరు దానికి సౌండ్ బార్కి తెచ్చి కనెక్ట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉండేసి, జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి, కంప్లీట్ MDF క్యాబినెట్ ఉంది. డౌన్ ఫైరింగ్ మీకు 5.2 ఇంచెస్ డ్రైవర్ ఉంది, సబ్ వూఫర్ డ్రైవర్, హై క్వాలిటీ డ్రైవర్ ఉంది. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి, డౌన్ ఫైరింగ్లో సౌండ్ క్వాలిటీ బాగుంటుంది ఇది. ఇంకా యాక్సెసరీస్ అంటే వీటిని రన్ చేయడానికి ఒకటి పవర్ అడాప్టర్ వచ్చింది. ఇంకా మీకు ఒక రిమోట్ కంట్రోల్, రెగ్యులర్ రిమోటే. జెబ్రానిక్స్ చాలా హోమ్ థియేటర్స్ తోటి సిమిలర్ రిమోటే వస్తుంది. పవర్ బటన్, ఇన్పుట్, పేరింగ్, ఇంకా వాల్యూమ్, సాంగ్ స్కిప్ చేయడానికి EQ మోడ్, ఇంకా సెట్టింగ్స్, +- బటన్స్ ఉండేసి, వారంటీ కార్డు ఉంది. ఇంకా మీకు హార్డ్వేర్ వచ్చింది, సౌండ్ బార్ వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి.
ఇంకా ఒకటి 3.5 to 3.5 mm ఆక్స్ కేబుల్, ఇంకా మీకు ఎల్ షేప్ బ్రాకెట్స్ వచ్చినాయి. దాన్ని సౌండ్ బార్ని వాల్ మౌంట్ చేసి ఫిక్స్ చేసుకోవడానికి 2 స్పేసర్లు, స్టిక్కర్లు, ఇంకా స్క్రూస్ అవి వచ్చినాయి. అంతే, సింపుల్ ఉంది. అయితే ఇది మొత్తం సెటప్ అంటే ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది కాబట్టి నేను ఇదేం ఫుల్ సెట్ చేయకుండా జస్ట్ సింపుల్గా టీవీ ముందు సౌండ్ బార్, ఇంకా వెనకాల సరౌండ్ స్పీకర్స్, ఇంకా సబ్ ఊఫర్ పెట్టేసి మీకు ఒకసారి డెమో ఇచ్చేస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 9,999 రూపాయలు ఉంది. అంటే 10,000 లోపు పవర్ఫుల్ 380 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్. అంటే ఇందులో 3 ఛానల్స్, అన్ని ఛానల్స్ మీకు 55 వాట్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే శాటిలైట్ స్పీకర్స్ కూడా 55, ఇందులో 3 55లు. ఇవి అన్నీ మీకు కామన్ ఒకటే సైజ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇది ఒకటి వచ్చేసి మీకు 5.2 ఇంచెస్ది సబ్ ఊఫర్, ఇది 105 వాట్ ఉంది. అంటే మీకు కంప్లీట్ అన్నీ కలిపి 380 వాట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి డెమో చూసుకోండి. చూసుకున్న తర్వాత సౌండ్ క్వాలిటీ విని మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ చాలాసార్లు నేను హోమ్ థియేటర్ అవి డెమో ఇచ్చాను కదా. మా అబ్బాయిది గేమింగ్ రూమ్, ఇక్కడ ఓలెడ్ టీవీ 65 ఇంచెస్ది శాంసంగ్ ఉంటుంది. అయితే దీనికి నేను ఏం చేసిన అంటే ఇది కనెక్ట్ చేసి లాస్ట్ వీక్ అంతా టెస్ట్ చేసిన కదా, మీకోసం మళ్ళీ ఒకసారి రీకనెక్ట్ చేసేసి మీకు డెమో చూపించేస్తాయి. ఏదైనా మ్యూజిక్ ప్లే చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది బేస్, మిడ్, ట్రెబుల్ ఎట్లుందనేది. అయితే 65 ఇంచెస్ స్క్రీన్ ముందు ఇది ఎంత కాంపాక్ట్ ఉంది చూడండి. నా చెయ్యి అంతా కూడా లేదు, చిన్నగా అనిపిస్తుంది చూడడానికి, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చిన్న సౌండ్ బార్, ఇంకా అంత చిన్న హోమ్ థియేటర్ సిస్టంలో అంత సౌండ్ అవుట్పుట్ అని చెప్పేసి. అంటే మీకు 65 ఇంచెస్ టీవీలో ఏదైనా తీసుకోండి, దాంట్లో ఉన్న బిల్ట్-ఇన్ స్పీకర్స్ కంటే మీకు 4-5 టైమ్స్ ఎక్కువ దీని అవుట్పుట్ ఉంటుంది. మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. బేస్ క్వాలిటీ కూడా బాగుంది. అక్కడ సబ్ ఊఫర్ పెట్టిన ఇందులోంచి ఇక్కడ 4 వైర్స్ మీరు చూడొచ్చు. 2 సరౌండ్ శాటిలైట్ స్పీకర్స్కి, ఒకటి సబ్ ఊఫర్కి, ఒకటి వచ్చేసి డీసీ అడాప్టర్ది. అట్లా కనెక్ట్ చేసుకొని ఏఆర్సీ పోర్ట్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకుంటే మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. నేను చెప్పాను రేపు చేసి పెడతా అని చెప్పేసి వీడియో, డాల్బీ ఆడియోకి ఇంకా అట్మాస్కి డిఫరెన్స్ ఏంటిది అనేది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, అది కూడా ఒకసారి వీడియో చేసేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజే సగం షూట్ చేసేసిన, రిమైనింగ్ కంప్లీట్ చేసి రేపు పెట్టేస్తా. అయితే ఇది ఒక్కొక్క స్పీకర్, ఇందులో 3 డ్రైవర్స్ ఉన్నాయి 55 వాట్స్వి. ఇవి 3 55లు, ఇంకా 2 సరౌండ్ స్పీకర్స్ 55 అది ప్లస్ మీకు 105 వాట్స్ సబ్ ఊఫర్ది కలిసి మొత్తం మీకు 380 వాట్స్ ఆర్ఎంఎస్ అవుట్పుట్ ఉంది. అడాప్టర్ చిన్నగా ఉండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే చిన్న అడాప్టర్ ఉంది కదా అసలు పంచ్ వస్తుందా లేదా అని చెప్పేసి. కానీ సాటిస్ఫైడ్, నాకైతే మస్తు అనిపించింది. వోకల్ క్లారిటీ, మీకు డైలాగ్స్ కానివ్వండి, మూవీస్లో అట్లా వాచ్ చేస్తున్నప్పుడు అది బాగుంది. ఇంకా సింగింగ్లో సింగర్ వాయిస్, ఫీమేల్, మేల్ బాగుంది. బేస్ అయితే అంత చిన్న డ్రైవర్ 5.2 ఇంచెస్ది సబ్ ఊఫర్ ఉన్నా కానీ సాలిడ్, ఎందుకంటే అది డౌన్ ఫైరింగ్ ఉండేసి మీకు బేస్ పోర్ట్ ఫ్రంట్లో ఉంది కదా, అలాంటి డిజైన్స్లో మంచి పంచి బేస్ ఉంటుంది. ఇంకా అది యాక్చువల్గా గ్రౌండ్ పైన పెట్టాలి, ఇప్పుడు వీడియోలో కనపడాలని చెప్పేసి నేను టీవీ స్టాండ్ పైన పెట్టిన. ఇట్లా పెట్టే సింపుల్ సెటప్, ఈజీ సింపుల్ సెటప్ కావాలంటే మీరు ఇలాంటి హోమ్ థియేటర్కి వెళ్ళొచ్చు. ఇంకా సింపుల్, మీకు అసలు వైరింగ్ ఇంకా 2 వైర్లు తగ్గాలి, సరౌండ్ అవసరం లేదంటే మీరు 6,999కి మీకు ఇందులో శాటిలైట్ సరౌండ్ స్పీకర్స్ లేకుండా కూడా మోడల్ ఉంది కదా, అది తీసుకోవచ్చు. ఇదైతే మీకు 9,999 పడుతుంది. ఇప్పుడు ఒకసారి మీకు అంటే ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో వినిపించేస్తా. మ్యూజిక్ ప్లే చేసేసి నా ఫోన్ నుంచి కనెక్టెడ్ ఉంది, మీకు బ్లూటూత్ నుంచి మీకు క్లారిటీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. బాగుంది, అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంది. క్లారిటీ కూడా మీరు మ్యాక్స్ 80-85% వాల్యూమ్ వెళ్ళినా కానీ పెద్ద డిస్టార్షన్ ఏం లేదు. బేస్ క్వాలిటీ కూడా జనరల్లీ చాలా మట్టుకు స్పీకర్స్లో మీకు బేస్ వచ్చేసి కొంచెం లౌడ్ వాల్యూమ్స్లో క్రాక్ అవుతుంది కదా, అట్లా కూడా లేదు, క్లీనే ఉంది బేస్. ఓవరాల్ నేనైతే సాటిస్ఫైడ్, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది కదా, 10,000 లోపు ప్రైస్ ఉండేసి మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ అంటే మీకు క్లీన్ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది. ఎలాంటి హిస్సింగ్ నాయిస్ కానివ్వండి అది లేదు, డిస్టార్షన్స్ లేవు, సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉంది. ఇంకా ఛానల్ సపరేషన్
సపరేషన్ కూడా ఇంత చిన్న సౌండ్ బార్ ఉన్నా కానీ అది ఒక ఫీట్‌న్నర కూడా లేదు కానీ మంచి ఛానల్ సపరేషన్ ఉంది. అంటే స్టీరియో లెఫ్ట్, రైట్ కానివ్వండి, డైలాగ్ సెంటర్ నుంచి రావడం అది కూడా బాగానే ఉంది. సరౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా రిమోట్ కంట్రోల్‌లో మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈక్యూ మోడ్స్ అవన్నీ ఉన్నాయి కానీ అవి ఏం సెట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈజ్ మీరు డిఫాల్ట్ ఏదైతే సెట్టింగ్ ఉందో పర్ఫెక్ట్ ఉంది. దానికి నేను అసలు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. కరెక్ట్ అనిపించింది నాకు. బేస్ కానివ్వండి, మిడ్, ట్రెబుల్ నార్మల్ టీవీలో ఉండే బిల్ట్ ఇన్ స్పీకర్స్ కంటే ఫార్ బెటర్ అని చెప్పవచ్చు. చాలా మంచి ఆడియో క్వాలిటీ ఉంది. ఓవరాల్ సాటిస్ఫైడే. మీరేమంటారు ఫ్రెండ్స్? 10,000 లోపు అల్ట్రా కాంపాక్ట్ సూపర్ పవర్ఫుల్ హోమ్ థియేటర్ సిస్టమ్, అది కూడా ట్రూ 5.1 మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా తక్కువ కాస్ట్లో మీరు 6,999కి వితౌట్ సరౌండ్ స్పీకర్స్ కూడా తీసుకోవచ్చు. రెండిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఇంకా సౌండ్ క్వాలిటీ ఎలా అనిపించిందో కూడా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. రేపు ఇంకో అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.